నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుబల్ సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. జై శ్రీమన్నారాయణ. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మరి మిథున్ రాశి వారికి సంవత్సరం అంతా కూడా ఎలా ఉండబోతుంది? ఆర్థిక స్థితిగతులు, ఆరోగ్యపరంగా అన్ని విభాగాల్లోని సంవత్సరం అంతా కూడా వీళ్ళకి ఎలా ఉండబోతుంది గురుగారు? అయితే మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే మిథున రాశి. రాసులన్నింటిలో కల్లా అన్ని రాసులు గొప్పవే, కానీ మిథున రాశి కూడా చాలా గొప్పదే. అయితే మనకి వీరికి ఈ సంవత్సరం విశ్వవాసునామ సంవత్సరం ఏదైతే ఉందో, ఈ ఉగాది తర్వాత వచ్చేటువంటిది విశ్వవాసునామ సంవత్సరం. మార్చి 30వ తారీఖున మనకి 2020 సంవత్సరం ఉగాది రావడం జరుగుతుంది. రానున్నటువంటి 2026లో వచ్చేటువంటి ఉగాది వరకు కూడా ఈ యొక్క పరిహారాల ప్రెడిక్షన్స్ అయితే వీరికి వర్తిస్తాయి. అయితే ఇందులో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిందంటే మిథున రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 4, అవమానం 3. అంటే ఈ రకంగా చూసుకున్నట్టయితే గ్రహాలన్నీ వీరికి అనుకూలంగానే ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది. వీరికి ఆదాయం 14 అంటే మంచి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అయితే ఏం లేదు. మనీ ఫ్లో బాగుంటుంది. ఒక మనీ అనే కాకుండా కూడా గౌరవం కూడా చూడండి, వీరికి గౌరవం 4 ఉంది. గౌరవం 4 ఉందంటే వీరు చేయనటువంటి సహాయంకైనా వీరు ఎవరో చేస్తారు, వీరి పేరు మీద ఎవరో చేస్తే కూడా వీరు లాభం పొందుతారు అనమాట. అంటే వీరు ఏం చేయకపోయినా కూడా వీరు మంచివాడరా, వీరికి మంచి వ్యాపారంగా వీరు చేస్తూ ఉన్నారు, వీరికి మంచి అనుకూలమైనటువంటిది ఉంది, మంచి వ్యక్తి అని చెప్పుకునేటువంటి విధానం, సహాయం చేస్తాడు అందరికీ, గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి అన్నమాట. అంటే మిథున రాశి వారికి బాగుందని చెప్పొచ్చు. అందులోనూ ఏప్రిల్ 2వ తారీఖు తర్వాత కుజుడు కూడా మారుతున్నారు. మిథున రాశి నుంచి కర్కాటక రాశి రావడం జరుగుతుంది కదా, అందులోనూ వీరికి అనుకూలంగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే షష్టగ్రహ కూటమి కూడా మనకి మార్చి 29వ తారీఖున షష్టగ్రహ కూటమి, ఉగాదికి మునుపటి రోజునే వీరికి షష్టగ్రహ కూటమి కూడా ఏర్పడుతుంది. అందులో వీరికి శని బలం ఏదైతే ఉందో వీరికి అనుకూలంగానే ఉంది. 4వ ఇంట్లో శని ఉన్నప్పటికీ వీరికి ఆ బలంగానే బాగుంది. అందులో వీరికి గురుదృష్టి కూడా అనుకూలంగా అనిపిస్తుంది. కాబట్టి అందుకే ఆదాయం కూడా వీరికి 14 కనిపిస్తుంది. అంటే కొత్తగా ఏదైనా వ్యాపారాలు ఏదైనా చేయాలనుకుంటే కూడా ఖచ్చితంగా వీరు ఈ యొక్క జూన్ జూలై మాసంలోపు వ్యాపారాలు చేసుకోవచ్చు. కొత్తగా పొగాకు కానివ్వండి, అంటే ఆకుకూరలు పండించేటువంటి వ్యాపారాలు, ఆ తర్వాత ఏదైనా విదేశానికి మార్కెటింగ్, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారాలు, మార్కెటింగ్ రంగాలు వీరికి చాలా అనుకూలంగా ఉంటాయి. ఎందుకంటే మార్కెటింగ్ రంగంలో వీరికి బుధుడు చాలా అనుకూలంగా ఉన్నాడు. బుధుడు వీరికి 4వ స్థానం నుంచి 5వ స్థానం, 6వ స్థానం నుంచి ఇట్లా వచ్చినప్పటికీ ఆ తర్వాత మనకి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ప్రకారం సంవత్సరం మొత్తం కూడా వీరికి రానున్నటువంటి కాలం మొత్తం కూడా, అంటే ఉగాది వరకు కూడా వీరికి 2020 సంవత్సరం ఉగాది వరకు కూడా వీరికి బుధఫలం ఎలా ఉందంటే 5వ స్థానంలో ఉన్నటువంటి ఈ యొక్క బుధుడు 4వ స్థానం, 4 నుంచి 3, 3 నుంచి 2, 2 నుంచి 1 స్వస్థానం నుంచి మళ్ళీ 1, 2కి వెళ్ళిపోయేదానికి ఎక్కువ కనిపిస్తూ ఉంది. అందుకని వీరికి వ్యాపార నిమిత్తం కూడా చాలా అనుకూలంగా కనిపిస్తుంది. అందుకని వీరికి వ్యాపార నిమిత్తం బాగుంటుంది కాబట్టి మార్కెట్ రంగాలు ఇంకా అనుకూలంగా ఉంటాయి. కాకపోతే ఒకటి, ఎవరినైనా నమ్మటం, నష్టపోవటం, మోసపోవటం కూడా ఉంది. అలానే ఎప్పుడు ఏప్రిల్, మే, జూన్ ఏదైతే వ్యాపార వనరుల్లో వృద్ధి అవుతారో అదే సందర్భంలో వీరు ఎదుటి వాళ్ళని నమ్మి మోసపోయే తత్వం కూడా కనబడుతుంది. కాబట్టి కొంతమేర ఎదుటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. తన నీడని తను కూడా నమ్మేటువంటి పరిస్థితికి ఏర్పడకూడదు. మిథున రాశి వారు ఖచ్చితంగా ఈ యొక్క జూన్ వరకు 2025 జూన్ జూలై వరకు కూడా వీరు నమ్మకుండా ఉండడం మంచిది. ఏ వ్యాపార విపత్తులైనా సరే సొంతగా నిర్మించుకోవడం, మార్కెటింగ్ రంగాలను సొంతగా చేసుకోవడం, అలానే విదేశాలలో వ్యాపారం చేయాలనుకున్న ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారాలైనా, ఓడలు, షిప్పులు, నేవీ లాంటి వ్యాపారాలైనా వీరికి అనుకూలంగా ఉన్నాయి. కానీ ఎవరు నమ్మకూడదు. అలానే వీరికి ఇంకొక వ్యాపారం కూడా ఉంది. కాంట్రాక్ట్ బేసిక్ రంగాల వారికి, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి, అలానే వీరికి పాల ఉత్పత్తులకు సంబంధించిన వ్యాపారస్తులకి, బిల్డర్స్, ఆర్కిటెక్చర్ వీరికి చాలా అనుకూలంగా ఉంది. అందులోనూ వీడు మోడల్గా వెళ్ళేదానికి కూడా, మోడర్న్స్ అంటారు కదా, ఇలా ఫ్యాషన్ డిజైనర్, అలాంటి బోటిక్స్, ఇలాంటి వాటికి కూడా వీరికి చాలా అనుకూలంగా ఉంది. ఇన్ని వ్యాపారాలు ఉన్నాయి. అందుకే వీరికి ఆదాయం 14గా కనిపిస్తుంది. అన్ని రకాల గ్రహాలు కూడా వీరికి వ్యాపార నిమిత్తంగా చాలా అనుకూలంగా ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూసినటువంటి మిథున రాశి వారు ఈ యొక్క 2025 సంవత్సరం విశ్వవాసునామ సంవత్సరంలో ఖచ్చితంగా బాగుపడి ఇంకొక 10 మందికని వీరు ఉపాధి కల్పించేలా ఉంటుంది. కాబట్టి వీరితో చాలా అనుకూలంగా వేరే రాశుల వారు ఉండడం వల్ల వారికి కూడా ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. వీరు వనరుల్ని సృష్టించేటువంటి అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. కాబట్టి వ్యాపార నిమిత్తం చాలా బాగుంది. ఇకపోతే జాబ్కి వచ్చి రవి భగవానుడు వీరికి అనుకూలంగా లేదు. కాబట్టి ఉన్న జాబులోనే పరిగణించడం, దాంట్లో వెసులుబాటు కోసం చూడాలి. కానీ ఎవరిని ఏమనే పరిస్థితులు అయితే ఉండకూడదు. మనం నోరు జారామా ఖచ్చితంగా అది ఇబ్బంది మనమే పడతాం. అందుకని మీకు గుర్తింపు రాకపోయినా రాణించుకుంటూ వెళ్ళాలి. లేదా మీకు అదృష్టం బాగుండి, మీ యొక్క దశ అంతర్దశలు బాగుండి, మీ యొక్క జాతకం బాగుంది కనుక మీరు ఏదైనా వేరే జాబ్ వచ్చిన తర్వాత మానేయటం మంచిది. మీకు వేరే జాబ్ రావాలంటే కనుక ఖచ్చితంగా
2020 సంవత్సరం జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 4 మాసాల్లో వేరే జాబ్ రావడమా, జాబులో వెసులుబాట, ప్రమోషన్సా, లేకపోతే బదిలీనా, లేకపోతే కొత్తగానే వేరే దేశాల్లో రావడమా జరుగుతుంది. కానీ ఖచ్చితంగా జాబ్ వస్తుంది. మిథున రాశి వారికి ప్రయత్నం చేయాలి. ఈ 4 మాసాలు అయితే జాబ్ కోసం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వస్తుంది. ఇకపోతే మ్యారేజెస్ విషయం, మిథున రాశి వారికి ఇది చాలా గొప్ప విషయం చెప్పుకోవాలి. ఎందుకంటే మిథున రాశి జాతకాలు నాకు చాలా వస్తుంటాయి, అంటే అన్ని జాతకాలు వస్తాయి. మిథున రాశి వారికి ప్రత్యేకంగా మన దగ్గరకు వచ్చే జాతకం ఏంటంటే పెళ్లి సమస్య. ప్రతి వారి అదృష్టం ఏంటంటే జాతకం మారాలి, అదృష్టం మారాలి, ఉన్న తరుణం నుంచి బయటపడాలి, లేకపోతే మనకి జీవితకాలం ఇలానే ఉండాలా అనుకునేటువంటి వారు అమ్మాయిలైనా అబ్బాయిలైనా సరే, స్త్రీ పురుషులు ఇద్దరికి కూడా పెళ్లితో జాతకం మారదు, కానీ వారి యొక్క స్థితిగతులు మారుతాయి. అదృష్టం అనేది కలిసి వస్తుందో విడిపోతుందో అట్లా ఏమవుతుందో, కానీ పెళ్లి తర్వాత జీవితం మారిపోతుంది, వేరే రూట్లోకి వెళ్ళిపోద్ది. కాబట్టి వీరికి ఈ సంవత్సరంలో 2020 సంవత్సరం విశ్వవాసనామ సంవత్సరం ఏదైతే మార్చి మాసం 30వ తారీఖు నుంచి మొదలయ్యేసి ఏదైతే ఉగాది నుంచి ఉందో రానున్నటువంటి 2026 సంవత్సరం ఉగాది వరకు కూడా వీరికి ఏదైతే ఉందో పెళ్లి సంబంధాలు కుదిరించుకోవడానికి జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ కూడా వీరికి ఈ యొక్క 5-6 మాసాలు కూడా పెళ్లి సంబంధాలు కుదిరించుకునే దానికి, పెళ్ళిళ్ళు కూడా అనుకూలంగా అయ్యేందుకు కూడా వీరికి అవకాశం కనిపిస్తుంది. మిథున రాశి వారికి ఇంకొక అదృష్టం ఉంది, అది ఏంటంటే లవ్ మ్యారేజెస్ కూడా సక్సెస్ అవుతాయి. అంటే కొత్తగా లవ్ చేయొద్దు, ఆల్రెడీ చేస్తున్నటువంటి మిథున రాశి వారు స్త్రీ పురుషులు ఎవరైతే ఉన్నారో వారు కనుక ప్రయత్నం చేస్తే జూలై మాసం నుంచి 2020 సంవత్సరం జూలై మాసం నుంచి నవంబర్ మాసం లోపు ఖచ్చితంగా పెళ్ళిళ్ళయ్యి రాణించేందుకు వారు మంచి స్థాయిలోకి వెళ్ళేదానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి వీరు ఏదైనా ఉంటే లవ్ మ్యారేజ్ కూడా అరేంజ్ మ్యారేజ్కి కానీ లవ్ మ్యారేజ్ కానీ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా వీరికి కలిసి వస్తుంది. ఈ యొక్క సంవత్సరం మొత్తం విశ్వవాసునామ సంవత్సరం మొత్తం మిథున రాశి వారి కోసమేనా అన్నట్లుగా కనబడుతున్నాయి. అందుకని మిథున రాశి వారు జాగ్రత్తగా ఊహించుకొని ఇవన్నీ కూడా వనరులు పెట్టుకొని ముందుకు కొనసాగితే చాలా బాగుంటుంది. మరొకటి, ఆర్థిక సమస్యలు అయితే మెరుగవుతాయి. అప్పులు బాధ ఉన్నా, రుణ బాధ ఉన్నా కూడా వీరికి తీరతాయి. అవి ఎప్పుడు ప్రయత్నం చేయగా నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి మాసంలో ప్రయత్నం చేస్తే ప్రయత్నం ఎప్పుడైనా చేయొచ్చు. ఈ మాసాల కనుక ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా రాణించేందుకు అవకాశాలు ఉంటాయి. మీకు శ్రేయోభిలాషులు, ఫ్రెండ్స్, అలానే మీ రిలేషన్స్, వెల్వేషర్స్ అందరూ కూడా భార్య కానీ భర్త కానీ ఈ యొక్క మిథున రాశి వారికి సహాయ సత్కారాలు అందించుకొని వీరికి ఖచ్చితంగా ముందడుగు వేసేసి ఆ ఒక సహాయంతో అప్పులు తీర్చుకుని విదేశానికి ప్రయత్నం కూడా ఆ మాసాల్లోనే ఫలిస్తుంది. ప్రయత్నపూర్వకంగా చేయాలి. అయితేను గురువుగారు చెప్పారు కదా బాగుంటుందని చెప్పి దుప్పటితో పడుకోకూడదు. ప్రయత్నం చేస్తే ఇవన్నీ పరిహారాలు చేసుకుంటే, చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే ఈ యొక్క ప్రయత్నపూర్వకంగా చేస్తే గ్రహాలన్నీ అనుకూలతగా ఉన్నాయి కాబట్టి నడిచిపోతుంది. ఇక మళ్ళీ దీంతో పాటుగా ఇంకొక అదృష్టం కూడా ఉంది వీరికి. ఆరోగ్య సమస్యలు ఏదైనా ఇంతకు ముందు ఉండిండే కనుక దీర్ఘకాలికమైనటువంటి ఆరోగ్యాలు కూడా అవి తీరుతాయి. అవి ఎప్పుడు అంటే రానున్నటువంటి జనవరి, ఫిబ్రవరి, మార్చి మాసాల్లో ఖచ్చితంగా దీర్ఘకాలికంగా ఉన్నటువంటి రోగాల నొప్పులు కూడా తీరేందుకు ఆస్కారం ఉంది. పొలిటీషియన్స్, రాజకీయ రంగాల్లో ఈ యొక్క మిథున రాశి వారు ఎవరైనా చేరాలన్నా, ఏదైనా సెలబ్రిటీస్గా ఏదైనా సినీ రంగాల్లో ప్రవేశించాలన్నా కూడా ఏప్రిల్, మే, జూన్ ఈ 3 మాసాలు చాలా అనుకూలంగా ఉంది. 2025 సంవత్సరం ఈ 3 మాసాలు వీళ్ళు ప్రయత్నపూర్వకంగా ముందడుగు వేస్తే నైటే స్టార్ అయ్యేటువంటి అదృష్టం కూడా ఉంటుంది. మంచివారు మీకు దొరకాలి అండగా. అదొకటి. మనకి చూడ వస్తే మనకి 64 కళల్లో అన్ని రకాల కళలు కూడా మిథున రాశి వారికి అనుకూలంగా ఉన్నాయి అని చెప్పొచ్చు. ఏదైనా కొత్తగా సంస్థలు పెట్టి దాంట్లో రాణించేదానికి కూడా అనుకూలంగా ఉంది. కానీ ఇవన్నీ కూడా జరుగుతాయి ఎప్పుడు స్వతహాగా మీరు దృష్టి సారించి ఎవరిని నమ్మకుండా మీ పని మీరు చేసుకుంటూ మీరు ఎవరికైతే పని అప్పగిస్తారో వారి పని కూడా మీరు దగ్గరుండి చూసుకున్నట్లయితే మీ యొక్క కనుసైకలో ఆ పనులు జరిగినట్లయితే ఖచ్చితంగా రాణించేదానికి ఉంటుంది. అంతేకాని ఎవరినైనా నమ్మటం, ఎదుటివాడిని నమ్మటం చేసినట్లయితే ఖచ్చితంగా మనం అనుకున్నామే నష్టం అని, అది ఎంత ఉంది అంటే వ్యాయం 2 అని ఉంది కదా, ఆ 2% నష్టం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఎవరికి? మిథున రాశి వారికి. ఆ 2% నష్టం కూడా ఉండకుండా ఉండాలంటే ఖచ్చితంగా వీరే స్వతహాగా
అన్ని రకాల ప్రయత్నాలు ఆ ఒక గ్రీన్ సిగ్నేచర్ అనేది వీరి దగ్గర పెట్టుకొని ఉంటే ఖచ్చితంగా వీళ్ళు రాణించేందుకు విశ్వవాసునామ సంవత్సరంలో మిథున్ రాశి వారు కూడా హై లెవెల్లో ఉన్నాము అనిపించుకోవచ్చు. అందరిలో పేరు ప్రఖ్యాత కూడా చాలా బాగా వస్తుంది కాబట్టి ఆ మేర ప్రయత్నపూర్వకంగా చేయాలి. వీరికి దీనితో పాటు మంచి వర్ణం కూడా చెప్తా. ఈ వర్ణాలు వీరు ధరించినట్లయితే మంచి సానుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అది ఎలా అంటే ప్రతిరోజు ఒకటే వర్ణం ధరించలేం, అది ఏదో స్వామి మాల్లా ఉంటుంది కాబట్టి ఏదో దీక్ష తీసుకున్న వారైతే ఒకటే వర్ణం ధరించవచ్చు. కాకపోతే వీరికి ఒక వెసులుబాటు ఉంది. ఏదైనా మంచి పని మీద ఇంటర్వ్యూస్ కానీ లేదా ఏదైనా వనరులు వెతుక్కోవడానికి వనరులు సమకూర్చుకోవడానికి వారి జీవన శైలి నిలబడేందుకు చేసేటువంటి ప్రయత్నపూర్వకంగా చేసుకునేటప్పుడు వీరికి ఒక రకమైనటువంటి వర్ణం కలర్ ఏదైతే ఉందో అది ఒకటి చెప్తాను. వీరికి సంవత్సరం పొడుగుతా ఇలాంటి మంచి కార్యక్రమాలు నిర్వర్తించాలన్నటువంటి రోజున వీరు ఏ వారమైనా సరే మంచి కార్యక్రమం ఈరోజు చేయాలనుకున్న రోజున దానికి సంబంధించిన ఆరెంజ్ కలర్ ఏదైతే లేత ఆరెంజ్ కలర్ కానీ ఆరెంజ్ కానీ రోజ్ మిల్క్ అలానే రోజ్ కలరు లైట్ రోజు మిల్క్ రోజు అలానే ఆకాశం కలర్ అంటే నీలి కలర్ లేదా మనకి బ్లూ కలర్ కూడా ఉంటుంది. నీలి కలర్ కానీ బ్లూ కలర్ కానీ వీరికి చాలా రకాలైనటువంటి ఈ యొక్క వర్ణం ధరించడం ద్వారా ఉపయోగాలు ఉన్నాయి. నరదిష్టి నరఘోష శత్రుపీడం శత్రుపీడ అలానే లాభ నష్టాల్లో లాభం ఒకటే వస్తుంది కాబట్టి నష్టం అనేది పోతుంది. అలానే అప్పుల బాధ కూడా వీరికి తొలగేలా ఉంటుంది ఇలాంటి వర్ణాలు వీరు ధరించడం ద్వారా. బ్లూ కలర్ వీరికి దగ్గరలో ఉండడం ద్వారా ఆదాయం వనరులు ఉత్పత్తి అయితే నరదిష్టి ఘోష కూడా తొలగిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి వర్ణాలు వీరు వేసుకొని లేదా ఆ వర్ణాలకు సంబంధించినటువంటి జేబు మాలలు కానీ కర్చీఫ్లు కానీ దగ్గర పెట్టుకున్నా కూడా వీరికి కలిసి వస్తుంది. అలానే వీరికి సోదరిమణులతో ఉన్నటువంటి భావన ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో అన్న చెల్లెలు కానివ్వండి అక్క చెల్లెలు కానీ ఆడవారు మిథున రాశి వారైతే అన్నలకి తమ్ములకి, మిథున రాశి పురుషులైతే కనుక వారు చెల్లెలకి అక్కడికి ఇలాంటి వరుసలో ఉన్న వారికి అయితే ఏదైనా బట్టలు పెట్టడం ద్వారా మాసంలో ఒకసారైనా బట్టలు పెట్టడం ద్వారా లేదా ఇంకేదైనా వారికి గిఫ్ట్లు ఇవ్వడం ద్వారా మంచి జరుగుతుంది. కాబట్టి ఆ రకమైన ప్రయత్నం వీరు చేసుకోవచ్చు. మరొకటి ఉంది, వీరికి ఉపరత్నాలు అంటే మనకి హగ్గిక్స్ అని దొరుకుతాయి. ఉపరత్నాల స్టోర్లు హగ్గిక్స్ అని దొరుకుతాయి అన్నమాట. ఇవేంటంటే జాతి రత్నాలు వేరు. అవేంటంటే వారి యొక్క నామ నక్షత్రం, వారి యొక్క దశాంతర్దశలు, వారు పుట్టినటువంటి తేదీ ప్రకారం నక్షత్రం ఏముంది, వారికి ఇప్పుడు ఏం నడుస్తుంది చూసి ఆ ఒక జాతి రత్నాలు ఇవ్వాలి. ఇవి జాతి రత్నాలు కాదు, అమెజిస్ట్స్ అంటారన్నమాట. అంటే ఉపరత్నాలు ఇవి ఎవరైనా ధరించవచ్చు. అయితే మిథున రాశి వారికి ప్రత్యేకించి సంవత్సరం మొత్తం కూడా ఇంకా ఆదాయ వనరులు బాగుండాలి, మనం ముందనుకున్నటువంటి లవ్ మ్యారేజ్ సక్సెస్ అవ్వాలి, నలుగురిలో పేరు ప్రఖ్యాత హోదా ఇవన్నీ ఉండాలి అనుకుంటే కనుక ఈ స్టోన్స్ పెట్టుకుంటేనే ఉంటుందా అని కాదు, ఎవరైనా వాటిని ఎఫెక్ట్ చేయగలుగుతుంది ఇంట్రెస్ట్ ఉంది అంటే ఖచ్చితంగా పెట్టుకుంటే మంచిది. అంటే కలరు వాడుకోవచ్చు, స్టోను పెట్టుకోవచ్చు. ఈ పెట్టుకోవడం ద్వారా కొంతమేర అదృష్టం అనేది కూడా వరిస్తుంది. కాబట్టి వీరికి ఎమరాల్డ్ గ్రీన్ అని ఎమెజిస్ట్ అని అలానే వీరికి ఇంకా కూడా బ్లాక్ హగ్గిక్ అని ఉంటుంది. ఈ యొక్క బ్లాక్ హగ్గిక్ కానివ్వండి, నెమానీ కానివ్వండి, లేకపోతే ఎమరాల్డ్ గ్రీన్ కానివ్వండి, అమెజిస్ట్ కానివ్వండి, వీరు పెట్టుకున్నట్టయితే ఆరోగ్య సమస్యలు కూడా వీరికి తొలగిపోయేసి వ్యాపార ఉత్పత్తులు బాగుండేసి అందులో వీరికి నష్టాలు అన్నీ సెవ చేరకుండా లాభాలు వీరికి సరిచేరేలా ఉంటాయి. కాబట్టి ఇలాంటి స్టోన్స్ పెట్టుకోవాలి. వీరు సంవత్సరం మొత్తం కూడా ఏదైనా కారు వాహనాలు ఏదైనా రిజిస్ట్రేషన్ కానివ్వండి, లేకపోతే ఇల్లు కొనుక్కున్నా, లేకపోతే వీరికి లక్కీ నెంబర్ ఫోన్ నెంబర్ తీసుకున్నా, ఇంకా వీరికి లక్కీ నెంబర్ కూడా ఒకటి ఉన్నది మిథున రాశి వారికి 3, 5, 7 ఏదైతే 3, 5, 7 ఈ యొక్క లక్కీ నెంబర్లు సంవత్సరం మొత్తం కూడా వీరు విశ్వవాసనామ సంవత్సరం మొత్తం కూడా ఏ మాసంలోని ఈ లక్కీ నెంబర్ని వీరు ఉపయోగించుకొని ఉత్తీర్ణులు అవ్వేదానికి ఆస్కారం ఎక్కువ ఉంది. కాబట్టి ఈ లక్కీ నెంబర్ కూడా పనిచేస్తుంది. అలానే మాసం మొత్తం కూడా వీరు చేయవలసినటువంటి పరిహారం ప్రతి మాసంలో ఏకాదశి రోజు కానివ్వండి, చతుర్దశి రోజు కానివ్వండి, లేదా అమావాస్య రోజు కానివ్వండి, లేదా ఆదివారం, మంగళవారం, గురువారం అంటే ఇన్ని రకాలు ఉన్నాయి. ఆ తిథుల రోజుల్లో లేదా ఈ వారం రోజులైనా వారము లేదా తిథి రెండిట్లో ఏది కలిసి వచ్చినా కూడా వీరు చేయొచ్చు. ఏ పరిహారమైనా ఉదయం 11 గంటల లోపు కుదిరితే చేయండి, లేదా సాయంత్రం 5 గంటల తర్వాత 7 గంటల లోపు చేయొచ్చు. ఇది ఎవరికి వారే చేసుకోవచ్చు. ఏదైతే ఉంటుందో ఒక గ్రీన్ కలర్ నిమ్మకాయ తీసుకోవాలి. ఈ గ్రీన్ కలర్ నిమ్మకాయలో 2 బద్దలు కోయాలి. ఆ 2 బద్దలు కూడా 3 వంతులు కోయాలి. ఒక వంతు అనేది అనిచ్చే ఉండాలి, ఆ కింద మాత్రం కోయకూడదు. అలా 2 బద్దలుగా కోసి విడివిడిగా కాకుండా సగభాగం కోసేసి ఒక భాగంలో 5
లవంగాలు, ఒక భాగంలో ఒక 2 లవంగాలు పెట్టాలి. మళ్ళీ అది అతికించేసి దాని చుట్టూతో నల్ల దారం కట్టాలి, లేదా 5 రంగుల దారమైనా కట్టొచ్చు. దాన్ని కట్టేసి అది తల చుట్టూతా 7 టైమ్స్, తల దగ్గర నుంచి కాలు వరకు క్లాక్ వైజ్గా ఓల్ని 7 టైమ్స్ దిష్టి తీసుకొని అది పారేటువంటి నీటిలో కానీ లేకపోతే కనుక పొదలుగా ఉన్నటువంటి చెట్లలో కానీ వేయటం ద్వారా నరదిష్టి, నరఘోష, శత్రుపీడ, శత్రుబాధ, ఆర్థికంగా స్థితిగతులన్నీ కూడా మెరుగవుతాయి. పెళ్ళిళ్ళు కానిటువంటి వారు, అలానే కుజదోషం, రాహుకేతు దోషం, కాలసర్ప దోషం, నాగదోషం ఇలా ఉన్నవారికి కూడా తీరిపోతుంది. కాబట్టి ఈ రకమైనటువంటి చిన్నర ప్రయత్నం చేయాలి. అలానే మనకి తెల్ల ఆవాలు, నల్ల నువ్వులు ఒక 50 గ్రాములు తీసుకొని ఇదే క్లాక్ వైజ్గా తీసుకొని ఇది శనివారం, మంగళవారం చేసుకోవాలి. ఒక వారం మిస్ అయినా ఇంకో వారం చేసుకోవాలి. ఇది మినిమం 5 వారాలు చేసుకుంటే సంవత్సరం మొత్తంలో 5 వారాలు. ఈ సంవత్సరం మనకి 54 వారాలు వస్తాయి. అందులో మనకి 5 వారాలే కాబట్టి 5 వారాలు చేసుకున్నట్టయితే ఏ మాసంలో చేసుకోవచ్చు. ఒక మాసంలో ఒక వారం, ఇంకొక మాసంలో ఇంకో వారం కూడా చేసుకోవచ్చు. ఈ సంవత్సరం మొత్తం నెలకొక వారం చేసుకున్నా కూడా 12 వారాలు చేసుకోవచ్చు. ఎక్కువైనా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. వీరు కనుక ఈ యొక్క నల్ల నువ్వులు 50 గ్రాములు, అలానే తెల్ల ఆవాలు ఒక 50 గ్రాములు, ఇంగువ ఒక 20 గ్రాములు, ఈ 3 కూడా తీసుకొని తల చుట్టూతా తిప్పుకోవచ్చు. తిప్పుకొని అవి పారేటువంటి నీటిలో కానీ లేకపోతే కాల్ చేయాలి. అవి మనకి కాల్ చేసుకుంటే కూడా మంచి జరుగుతుంది. మరొక రెమెడీ మనకి బ్లాక్ పెప్పర్, మిరియాలు అని ఉంటాయి. ఈ మిరియాలు కూడా శత్రుపీడ, శత్రుబాధ, అలానే మనకి ఆర్థికమైనటువంటి స్థితిగతులు, ఇల్లు వాహనం కావాలంటే కూడా మనకి కోరికలు ఏమున్నాయో ఆ కోరికలు తీరాలి అంటే 21 మిరియం మనము సోమవారం కానీ గురువారం కానీ తీసుకొని నాకు ఈ కోరిక తీరాలి, నాకు ఈ కోరిక తీరాలి అని చేతిలో పెట్టుకొని అవి మన టీ కాచేటువంటి జల్లెడ ఉంటుంది, స్టీల్ జల్లెడ, దానిలో పోసేసి స్టవ్ మీద సిమ్లో పెట్టేసి ఆ స్టవ్ మీద కాల్చేసి ఆ పౌడర్ని కాల్చిన తర్వాత పౌడర్ వస్తుంది. ఆ పౌడర్ని బయట పడేసినా లేకపోతే మనం కుంకుమ దారలాగా చేసుకున్నా కూడా ప్రతిరోజు అది మంచి జరుగుతుంది. ఎందులో ఆ పౌడర్ని ఆవు నెయ్యిలో రంగరించి కుంకుమ దారాన్ని చేసుకోవాలి. దీని ద్వారా ఆ కోరిక సంవత్సరంలో ఖచ్చితంగా తీరేదానికి ఉంటుంది. అదే కనుక మన శత్రు బాధ కానీ అప్పుల బాధ కానీ ఉంటే అదే మిరియాలు నాకు అప్పులున్నాయి తీరిపోవాలని మంగళవారం లేదా శుక్రవారం రోజున ఈ పని చేయాలి. అప్పులున్నాయి తీరిపోవాలని 11 మిరియాలు, కోరికలు తీరాలి అంటే 21, అప్పులు తీరాలి అంటే 11 మిరియాలు, శత్రు బాధ కూడా 11 మిరియాలే తీరిపోద్ది. నాకు పలానా వాడు శత్రువుగా ఉన్నారు, నా ఇన్ని ఇబ్బంది పెడుతున్నాడు అనుకుంటే కనుక ఇది ప్రత్యేకించి మిథున రాశి వారికి అనుకుంటే కనుక ఈ యొక్క 11 మిరియాలు అదే సేమ్ జల్లెల్లో కాల్చినట్టయితే కనుక ఇది సాయం సంధి వేళలైనా చేయొచ్చు. చేసుకున్నట్టే కనుక ఆ శత్రు బాధ, శత్రుపీడ కూడా ఒక 5 నుంచి 6 సార్లు చేయగానే వెళ్ళిపోతుంది. ఇది సంవత్సరం మొత్తం ప్రతి మాసంలో కూడా మనం చెప్పినటువంటి వారాల్లో చేసుకున్నట్టయితే మిథున రాశి వారికి అదృష్టం అనేది వరిస్తుంది. ఏదైతే 14 ఆదాయం ఉందో ఈ ఆదాయం సరి సమానంగా వీరికి రావడానికి ఖచ్చితమైనటువంటి పరిహారం కాబట్టి ఇవి చేసుకొని సంవత్సరం మొత్తం కూడా రాణించేందుకు అదృష్టం ఉంటుంది. గురువుగారు చెప్పారు కదా అని చెప్పేసి కాకుండా వారి జాగ్రత్తలు తీసుకొని ఈ రెమెడీస్ చేసుకుంటే అదృష్టమే కాదు దేశాన్ని, రాష్ట్రాన్ని కాదు దేశాన్ని కూడా పాలించేటువంటి రాజులుగాను, అలానే గల్లీ లీడర్ ఢిల్లీ వరకు వెళ్ళేదానికి కూడా స్థాయి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క చిన్న పరిహారాలు చేసుకొని విశ్వవాసునామ సంవత్సరం మొత్తం కూడా రాణించాలని కోరుకుంటా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ.